అనకాపల్లి జిల్లా సభవరంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన సంబరాలలో టీడీపీ మండల అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు పాల్గొని నందమూరి తారక రామారావుకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాల సాధనే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యక్రమంగా పనిచేయాలని స్థాపించిన తర్వాత ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదవాడికి ₹2 కిలో ₹2 బియ్యం, అలాగే జనతా వస్త్రాలు ఇవన్నీ ఇచ్చినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాంటిది తెలుగుదేశం పార్టీలో ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా. పూర్వం రైతులు మిరప కానీ, ప్రత్తి కానీ, పసుపు లాంటికి శిస్తులు చెల్లించారు. భూ శిస్తు రద్దు చేశారు. కమర్షియల్ పంటలకి శిస్తులు రద్దు చేశారు. అలాగే ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా హక్కు ఇచ్చారు. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గృహ నిర్మాణ పథకం ఎన్టీ రామారావు గారితో మొదలుపెట్టారు. కిలో ₹2 బియ్యం ఇచ్చారు. వృద్ధులకి ఓల్డేజ్ పెన్షన్ మంజూరు చేసినటువంటి మొట్టమొదటి పార్టీ ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అలాంటిది ఈరోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఎన్నో ఒడిదుడుకులు మాజీ పార్టీ ప్రెసిడెంట్ వేదికపై రావాల్సిందని కోరుతున్నాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నోసార్లు గెలుస్తూ ఎన్నోసార్లు మన ప్రతిపక్షులు ఉంటూ మన పార్టీని ఇచ్చి అవడంగా ఉత్తేజంగా పనిచేస్తుంది. కాబట్టి అలాగే రైతు భరోసా మంజూరు చేస్తున్నారు. అలాగే రేపు స్కూల్ పెట్టే పైకి ఎంతమంది చదువుకుంటున్నారు అంతమందికి సంవత్సరం ₹15,000 ఇస్తూ, అలాగే ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణం కూడా మన రైతులు ఉచిత బస్సు ప్రయాణం కూడా చేస్తున్నారు. సూపర్ సిక్స్లో మ్యాక్సిమం అన్ని అనుకున్నట్టుగా చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరి ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పార్టీ స్థాపించే ముందు ఆయన ఉమ్మడి రాష్ట్రాలు అంటే 2 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయ్యారంటే దాని ముందు మన తెలుగు ప్రజల తాలూకా 4 సినిమాలు తీసి ఆయన ఆకట్టుకున్నారు. 1 కొండమీడి సభం, 2 గుబ్బలపులి, 3 సర్దార్ బాబారాయుడు, 4 నాలుగు. ఈ 4 సినిమాలు తీసి ప్రజల్లో ఈయనైతే మన నాయకుడైతే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి రామారావు గారిని ప్రత్యేక పెద్దలు అప్పుడున్న నాయకులు కలిసి ఆయన్ని మరి పార్టీ స్థాపించిన 6 మాసాల్లో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన నిజంగా యువపురుషుడే. మరి ఆ రోజు ఉన్న రైతులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేకి గెలిపించారంటే ఆయన అట్టడుగు పడుగు బలహీన వర్గాలకి నాయకుడు కాబట్టి డబ్బు ఉంటే లేకపోతే ఆ రోజు శాసనసభలో పంపించారంటే ఆయన మన ఉమ్మడి రాష్ట్రాలు 2 ఆయనకైతే యాక్చువల్గా రూపాయలే ఉండాలి. మరి ఆయన ఒకటే నిదానం, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి. ఈ 3 కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి ఎంతో గంభీరంగా ఉపన్యాసం ప్రజలను ఆకట్టుకుని వాళ్ళ ముఖ్యమంత్రిగా ఇవాళ పార్టీని మన జాతీయ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమైనటువంటి చంద్రబాబు గారి ఆలయంలో ఇవాళ రాష్ట్రం మరి సురక్షితంగా ఉన్నారంటే ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పటికీ బతికున్నారంటే మరి ఆయన క్రమశిక్షణతో, పార్టీ కార్యకర్తల క్రమశిక్షణతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి మరి తెలుగుదేశం పార్టీని ఇప్పుడు 40 ఏళ్ళకి 40 ఏళ్ళకి మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం. ఇవాళ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా
మనందరం ఇక్కడ చేరుకున్నాం. కాకపోతే మన నందమూరి తారక రామారావు గారి ఆశయాలన్నీ మనందరం కలిసి మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మనందరం న్యాయం చేకూరుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ నమస్కారం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరి ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పార్టీ స్థాపించే ముందు ఆయన ఉమ్మడి రాష్ట్రాలు అంటే రెండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయ్యారంటే దాని ముందు మన తెలుగు ప్రజల తాలూకా 4 సినిమాలు తీసి ఆయన ఆకట్టుకున్నారు. 1 కొండమీడి సభం, 2 గుబ్బలపులి, 3 సర్దార్ బాబారాయుడు, 4 నాలుగు. ఈ 4 సినిమాలు తీసి ప్రజల్లో ఈయనైతే మన నాయకుడైతే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి రామారావు గారిని ప్రత్యేక పెద్దలు అప్పుడున్న నాయకులు కలిసి ఆయన్ని మరి పార్టీ స్థాపించిన 6 మాసాల్లో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారంటే ఆయన నిజంగా యువపురుషుడే. మరి ఆ రోజు ఉన్న రైతులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, వాళ్ళందరికీ గెలిపించారంటే ఆయన అట్టడుగు పడుగు బలహీన వర్గాలకి నాయకుడు కాబట్టి డబ్బు ఉంటే లేకపోతే ఆ రోజు శాసనసభలో పంపించారంటే ఆయన మన ఉమ్మడి రాష్ట్రాలు రెండు ఆయనకైతే యాక్చువల్గా రుణపడి ఉండాలి. మరి ఆయన ఒకటే నిదానం, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, ఈ 3 కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి ఎంతో గంభీరంగా ఉపన్యాసం ప్రజలను ఆకట్టుకుని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ పార్టీని మన జాతీయ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమైనటువంటి చంద్రబాబు గారి ఆలయంలో ఇవాళ రాష్ట్రం మరి సురక్షితంగా ఉన్నారంటే ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఎప్పటికీ బతికున్నారంటే మరి ఆయన క్రమశిక్షణతో పార్టీ కార్యకర్తలు కూడా క్రమశిక్షణతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లి మరి తెలుగుదేశం పార్టీని ఇప్పుడు 40 ఏళ్ళకి 40 ఏళ్ళకి మనం ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం. ఈవేళ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మనందరం ఇక్కడ చేరుకున్నాం. కాకపోతే మన నందమూరి తారక రామారావు గారి ఆశయాలన్నీ మనందరం కలిసి మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మనందరం న్యాయం చేకూరుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ నమస్కారం. యోగపురుషుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా 102 అదే 100 పూర్తి 102 యూత్ అడ్మిట్ జయంతి సందర్భంగా అధ్యక్షుడు సోమేశ్వరరావు గారికి, అలాగే నూతన మండల పార్టీ అధ్యక్షుడు గండి ముత్యారెడ్డి గారికి, ప్రముఖ పారిశ్రామికవేత్త మా గురువేరులు బంగారు సాయినాథరావు గారికి, ఎక్స్ కార్పొరేటర్ సత్యారావు గారికి, అలాగే ఎక్స్ మండల పార్టీ అధ్యక్షుడు నాగలక్ష్మి గారికి నమస్కారం. ఈవేళ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మనందరం ఇక్కడ చేరుకున్నాం. కాకపోతే మన నందమూరి తారక రామారావు గారి ఆశయాలన్నీ మనందరం కలిసి మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మనందరం న్యాయం చేకూరుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ నమస్కారం. పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినటువంటి ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదవాడికి పక్క 2 రూపాయలకి కిలో 2 రూపాయలకి బియ్యం, అలాగే జనతా వస్త్రాలు ఇవన్నీ ఇచ్చినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాంటిది తెలుగుదేశం పార్టీలో ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా. పూర్వం రైతులు మిరప కానీ, ప్రత్తి కానీ, పసుపు ఇలాంటికి శిస్తులు చెల్లించేవారు. భూ శిస్తు రద్దు చేశారు. కమర్షియల్ పంటలకి శిస్తులు రద్దు చేశారు. అలాగే ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటా హక్కు ఇచ్చారు. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గృహ నిర్మాణ పథకం ఎన్టీ రామారావు గారిపైన మొదలుపెట్టారు. కిలో 2 రూపాయల బియ్యం ఇచ్చారు.
వృద్ధులకి ఓల్డేజ్ పెన్షన్ మంజూరు చేసినటువంటి మొట్టమొదటి పార్టీ ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. అలాంటిది ఈరోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం ఎన్నో ఒడిదుడుకులు మాజీ పార్టీ ప్రెసిడెంట్ నిర్మలాని వేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నోసార్లు గెలుస్తూ ఎన్నోసార్లు మన ప్రతిపక్షులు ఉంటూ మన పార్టీ నిశ్చయ అవలంగా ఉత్తేజంగా పనిచేస్తుంది కాబట్టి